ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासवी गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। అందరికీ శుభ సాయంత్రం। ఈరోజు ఈ కార్యక్రమం నిన్న అనుకోవడం ఈరోజు ఏర్పాటు చేయడం చాలా షార్ట్ నోటీస్లో ఇక్కడ ఏర్పాట్లు చేశారనమాట। చక్కగా ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నామ సంకీర్తనను ప్రచారం చేస్తుందన్నమాట। అంటే మనకు 4 యుగాలు ఉన్నాయి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగధర్మం చెప్పారు। కృతేయాధ్యాయతో విష్ణు త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలవు హరికీర్తన। సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన। మరి ఎందుకయ్యా కలియుగంలో నామ సంకీర్తన అంటే, సత్యయుగంలో మనిషికి జీవితకాలం 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి వచ్చేసరికి 10,000 సంవత్సరాలు, తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి 1000 సంవత్సరాలు, కలియుగానికి వచ్చేసరికి 100 సంవత్సరాలు। ఆ 100 సంవత్సరాలు ఇప్పుడు ప్రథమ పాదం నడుస్తూ ఉంది, 5,000 సంవత్సరాలే గడిచింది। దాంట్లో యావరేజ్ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అంటే 50 సంవత్సరాలు 55 సంవత్సరాలకు వచ్చేసింది యావరేజ్। అంటే పెద్దోళ్ళు మీ జనరేషన్ వేరు, ఇప్పుడు వచ్చే జనరేషన్ తినే తిండి కాదు విషం। దానివల్ల అన్ని కాలుష్యమే, తిండిలో కాలుష్యం ఉంది, వాతావరణంలో కాలుష్యం ఉంది, పీల్చే గాలిలో కాలుష్యం ఉంది, అన్నింటిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం। సో దీనివల్ల ఏంటి అంటే ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతూ ఉంది। తర్వాత తపస్సులు చేసేంత ఓర్పు సహనం ఉందయ్యా అంటే లేదు। నేను మామూలుగా గమనిస్తాను, ఇంతకుముందు ప్రవచనం అంటే సప్తాహం అనేవాడు, భాగవత సప్తాహం 7 రోజులు జరిగేదంట। ఇప్పుడు కరెక్ట్గా అరగంట ప్రవచనం టైం, దానికన్నా ఎక్కువ అయితే వాచ్లు చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడు లేచి వెళ్ళిపోతామా అని చెప్పి అంతకన్నా ఎక్కువ ఓర్పు సహనం లేదు। అందుకని బ్రహ్మని నారదులు వారు అడుగుతూ ఉన్నారు, తండ్రి కలియుగంలో మంద సుమందమతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ। సత్సంగానికి వెళ్తారు, ఏంటండి సత్సంగం ఎట్లా ఉందంటే చాలా బాగా చెప్పారండి గురువు గారు, ఏం చెప్పారో గుర్తులేదు కానీ చాలా బాగా చెప్పారు, ఏం చెప్పారో గుర్తులేదు కానీ చాలా బాగా చెప్పారు। సో జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి కలియుగంలో వరం ఉంటుందంట। ఏంటయ్యా వరం అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట। మీరు భూతత్వం వేసి వెతికినా కానీ ప్రశాంతంగా కనిపించే ముఖాల విందం కనిపించదు కలియుగంలో, ఎప్పుడు మొహం చెప్పించుకొని ఉంటాడు, అంటే లోపల ఏదో జరుగుతూ ఉంది బుర్రలో, లోపల ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు। మనసు యొక్క విషయ సూచిక ముఖం। సో మనసులో ఏదో ఎప్పుడు గోల జరుగుతూ ఉంటుంది, అందుకని మొహం ఎప్పుడు చికిత్సుకొని ఉంటారు। సో వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి నారదుల వారు బ్రహ్మను అడుగుతా ఉన్నారు। అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు,
హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యదా. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకొక మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏం జపించాలా? అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పత్రోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పత్తరోపాయ సర్వవేదేషు దృశ్యతే. వేదాలు మొదటి నుంచి వరదాకా తిరగవేసిన ఇందుకు మించిన తరుణోపాయం లేదు. సింపుల్. దీనికి అరణ్యాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు, ఆహారాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. చైతన్య మహాప్రభు చెప్పారు, గృహేటాకో వనేటాకో సదాహరి బోలేటాకో. నువ్వు గృహస్థుడైనా అయి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయి ఉండొచ్చు, సన్యాసి అయినా అయి ఉండొచ్చు, బ్రహ్మచారి అయినా అయి ఉండొచ్చు, సదా హరిని కీర్తించి తరించవచ్చు ఎవరైనా కానీ. సింపుల్. కలియుగంలో ప్రత్యేకించి ఎక్కువ శాతం గృహస్థులే ఉంటారు. మరి ఆ గృహస్థుడైనా కానీ భగవత్ నామం జపించడం ద్వారా సత్యయుగంలో తపస్సుల ద్వారా పొందేటువంటి ఫలితము, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా పొందేటువంటి ఫలితము, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా పొందేటువంటి ఫలితము, అవన్నీ కూడా ఈ నామ సంకీర్తన ద్వారా కలియుగంలో మానవుడు పొందొచ్చు అని చెప్పి శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటి అంటే ఉచితంగా ఇస్తే మనం విలువ పెట్టం. నా దగ్గర కూడా గంటల తరబడి నామం గురించి ప్రవచనం చెప్తాను, అయిపోయిన తర్వాత వస్తారు, గురువుగారు కొంచెం ఖర్చు అయినా పర్లేదండి, ఏదైనా స్పెషల్ ఉందా అండి అంటారు. ఏదైనా స్పెషల్ ఉందా అండి? నేను అంటాను, నాయన మిమ్మల్ని మోసం చేసే స్పెషల్ అండి లేదురా బాబు. భగవంతుడు ఒక విషయం చెప్పాడు గీతలో. ఆయన ఏం చెప్పాడంటే మత్త పరతనం నాణ్యత కించిదస్తి ధనుంజయ అన్నాడు. అంటే నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు, నన్ను మించిన పరమ సత్యం ఇంకోటి లేదు అని చెప్పి అన్నాడు. అంటే కలికాలే నామరూపే కృష్ణావతారం. కలియుగంలో నామరూపంలో కృష్ణావతారం ఉంది. ఎవడైతే భగవత్ నామాన్ని జపిస్తాడో కృష్ణుడు అక్కడ ఉపస్థితమవుతాడు. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, యా కృష్ణ తహా నహి మాయార అధికార్. మనందరం కూడా తప్పులు ఎందుకు చేస్తాం? మాయకు లోబడి ఉండడం వల్ల తప్పులు చేస్తాం, అవునా? తప్పులు చేస్తాం. సో మాయకు లోబడి ఉండడం వల్ల తప్పులు చేస్తాం. సూర్యరశ్మి ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటికి తావులేదు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయకు అధికారం లేదు, అక్కడ మాయకు అధికారం లేదు. ఏం పర్లేదు, ఏం పర్లేదు, అసలు ఫ్యాన్ ఆపేసినా పర్లేదు. మీరు 4 వాక్యాలు వింటే నాకు పర్లేదు, చోట పట్టినా ఏం ప్రాబ్లం. సో కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్. కృష్ణుడు సూర్య సమానం, మాయ అంధకారం. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ మాయకు అధికారం లేదు. యహా కృష్ణ తహా నహి మాయార అధికారం. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయకు అధికారం లేదు. మాయకు ఎక్కడైతే అధికారం లేదో అక్కడ మనం తప్పు చేయం. ఎవడైనా కానీ తప్పులు ఎందుకు చేస్తాడు? మాయకు లోపడడం వల్ల తప్పులు చేస్తాడు. మనం మాయకు లోపడకపోతే తప్పులు చేసేది లేదు, తప్పుల వల్లే శిక్షలు వస్తాయి మనకు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోట చెట్టు రాదు కదా. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. మనం చేసే కర్మలు సక్రమంగా లేకుండా మనం సుఖ దుఃఖాలు మన చేతుల్లోనే ఉన్నాయి. సుఖ దుఃఖాలు మన చేతుల్లోనే ఉన్నాయి. సో మంచి చేస్తే మంచి ఫలితం పొందుతాం, చెడు చేస్తే చెడు ఫలితం పొందుతాం. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటయ్యా అంటే వాడు చేసినటువంటి కర్మలు. మరి కర్మలు దేన్ని బట్టి చేస్తాడు?
వాడిలో ఉండేటువంటి గుణాలను బట్టి చేస్తాడు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంఘ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. మంచి సాంగత్యం చేస్తే మంచి గుణాలు వస్తాయి, చెడు సాంగత్యం చేస్తే చెడు గుణాలు వస్తాయి. ఇంతకుముందు చెడు సాంగత్యం చేయాలంటే ఊరు అవతలకు పోవాలి. ఇప్పుడు ఊరు అవతలకు పోవాల్సిన అవసరం లేదు. జోబీలోనే ఉన్నాడు శకుని మామ, సెల్ ఫోన్. ఆడితో సాంగత్యం చేస్తే అన్ని చెడు భావనలే. సో అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట కలియుగంలో. అంటే మనం ఏమనుకున్నామంటే టెక్నాలజీ ఏదో భలే ఉందిలే అనుకున్నాం. ఒక ఏనుగు ఒక మృత కళేబరం ఉండిందంట, అది నదిలో కొట్టుకుపోతా ఉండిందంట. ఒక కాకి దాని మీద కూర్చుందంట. దాని మీద కూర్చుంటే మంచి ఫ్లోటింగ్ ఫీలింగ్, నదిలో మంచి ప్రయాణం. ఆకలి వేసినప్పుడు కొంచెం పూడ్చుకొని ఆ మృత కళేబరాన్ని తినచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు ఆహారానికి. తిన్న తర్వాత దాని మీద రిలాక్స్ అయితే అట్లా ఫ్లోటింగ్ పోతా ఉంది. ఆ నదిలో కొట్టుకుపోయి ఆ ఏనుగు మృత కళేబరం సముద్రంలో కలిసింది, సంగమంలో. ఆ సముద్రంలో అలా కట్ట ఇట్ట కొట్టుకొని నడి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ కాకి మాత్రం దాని మీదే ఉంది, బాగుంది కదా జీవితం అని. ఆ నడి సముద్రంలో పోయిన తర్వాత ఏమైంది, కొన్ని సొర చేపలు దాన్ని పీక్కు తిన్నాయి, ఏది ఏనుగు మృత కళేబరం. అప్పుడు ఈ కాకి ఉండడానికి ఆశ్రయం లేదు. అప్పుడు ఎగరడానికి ప్రయత్నిస్తారు, ఎక్కడ ఉంది? నడి సముద్రంలో ఉంది, ఎగరలేకపోయింది. అట్లాగే మనం కూడా ఈ టెక్నాలజీ భలే ఉంది అని చెప్పి కొంచెం అంట. ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాం, దాని నుంచి బయటపడడానికి లేదు, చస్తా ఉన్నాం. ఆ టెక్నాలజీనే మనిషిని ఈరోజు నాశనం చేస్తాం. సో ఈ రకంగా మనిషి కావాల్సింది ఏంటి? చేపను నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి. కొద్ది క్షణాల్లో చేప ఏమవుతుంది? హ్యాపీగా ఉంటుంది కదా. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం కదండి. కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా దాని సహజ గుణం, సహజ స్థితి ఏంటి అంటే నీటిలో ఉండడం. అదే రకంగా మనిషి ఈరోజు ప్రాపంచికంగా టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా, ఎంత ఇదైనా కానీ మనిషి ఎందుకు తృప్తిగా లేడు అంటే, చేపకు ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా నీటిలో లేకపోతే అది ఎట్లా తృప్తిగా ఉండదో, ఇక్కడ అనుభవించేవాడు ఎవరు అంటే జీవుడు. ఆ జీవుడికి కావాల్సింది ఏంటి అంటే ఈ ప్రాపంచిక విషయాలు కాదు, ఈ జీవాత్మకు కావాల్సింది పరమాత్మ సేవ. అది లభించినప్పుడే వీడు ఆనందంగా ఉంటాడు. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ జీవుడికి పరమాత్మ సేవ అది దొరికితే చాలు. ఈ చేపకి ఎట్లాగా టీవీ అవసరం లేదు, పంచపక్ష పరమాణాలు అవసరం లేదు, ఏసీ రూమ్ అవసరం లేదు, దానికి నీటిలో ఉంటే సర్వైవ్ అయిపోతుంది. అట్లాగే ఈ జీవుడు ఆ పరమాత్మతో సంబంధం కలిగి ఉంటే హ్యాపీగా ఉంటాడు. సో ఆ సంబంధం విడిపోయిన దానివల్ల వీడు ఈ కష్టాలకు కారణం ఏంటో అట్లా అర్థం కావట్లేదు, కలతలకు కారణం ఏంటో అర్థం కావట్లేదు. సో ఆచార్యులు చెప్తారు, మీరు వాహనంలో ఉన్నారు, వాహనంలో పోతూ ఉంటే దానికి పెట్రోల్ పట్టిస్తే డ్రైవర్కి ఆహారం పెట్టకుండా వాహనం నడవదు. పెట్రోలు వాహనానికి కిందన, డ్రైవర్కి అన్నం ఆహారం. అట్లాగే ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఈ ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. అది ఆహారం. అది ఇవ్వనంత వరకు కూడా సంతృప్తి ఉండదు, జీవితంలో కంటెన్మెంట్ ఉండదు, తృప్తి ఉండదు. ఏదో కొరత. ఆ కొరత కారణం ఎంత అర్థం కాక వీడు వెరైటీలు మారుస్తుంటాడు. ఈరోజు సినిమాకి వెళ్ళాను, రేపు హోటల్కి వెళ్తాను, ఎల్లుండి షికార్కి వెళ్తాను. ఎక్కడికి పోయినా సినిమా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం, వాడేదో చూపిస్తాడు. వచ్చిన తర్వాత తల పగిలిపోతుంటారు, టాబ్లెట్ వేసుకోవాలి, వాడు తలకాయ తినేసాడు ఆ సినిమా. హోటల్కి వెళ్తాం, ఆర్డర్ ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది, అది కావాలి ఇది కావాలని ఆర్డర్ ఇస్తాం. బిల్లు వచ్చినప్పుడే తినిందంతా దిగిపోద్ది. ఇంత అయిందా అంటే బిల్లు చూడండి. సో అన్ని భౌతిక జగత్తులు అట్లాగే ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర ఖర్చే లేదు. కొంత సమయాన్ని కేటాయించు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఆనందాన్ని పొందొచ్చు. భగవత్ సేవలు ఖర్చు లేదు, సమయమే ఖర్చు. ఈ సత్యం మనకు తెలియక పరుగులు తీస్తా ఉన్నాం. ఎక్కడ ఆనందం దొరుకుతుందో తెలియక పరుగులు తీస్తున్నాం. ఒక రాణిగారు ఆమె పొలంలో స్నానం చేస్తూ ఒంటి మీద ఉన్న విలువైన ఆభరణాలన్నీ గట్టు మీద పెట్టి ఆమె స్నానానికి వెళ్ళిందంట. ఒక కాకి ఏం చేసిందంటే వజ్రాల హారం మెరుస్తూ ఉంటే దాన్ని ఎత్తుకొని ఎగిరిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న చిలికెత్తెలు, సేవకురాళ్ళు వీళ్ళందరూ దాన్ని తరుముతూ పోయారు, దొరకలేదు, వెళ్ళిపోయింది. ఆమెకు ఆ వజ్రాల హారం అంటే చాలా ఇష్టం అంట. ఆమె రాజుగారి దగ్గరికి వచ్చి దిగులుగా, ఏమండి వజ్రాల హారం పోయింది, అది లేకపోతే నాకు జీవించడమే కష్టము, ఆ వజ్రాల హారం కావాలి.
సైనికుల్ని పంపించాడు, ఎంత ఎదిగినా దొరకలేదు. అప్పుడు రాజు అన్నాడు, దానికన్నా విలువైంది తయారు చేసి ఇస్తాను నీకు, అది 10,000 వరహాలే దాని విలువ, 1,00,000 వరహాలతో తయారు చేపిస్తాను, దాని గురించి మర్చిపోను. లేదు లేదు నాకు అదే కావాలని. అప్పుడు రాజు దండోర వేశాడు ప్రజలకి, దాని విలువ 10,000 వరహాలే, ఎవడన్నా పట్టుకొని వచ్చి ఇచ్చాడంటే 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తా అన్నాడు. ఒకడనుకున్నాడు, భలే మంచి చౌక బేరము, దీన్ని గాన ఎట్టో ఒకటి పట్టుకుంటే కాలు మీద కాలేసుకొని కాదు జీవితము, తల మీద కాలేసుకొని బతికేయచ్చు అని చెప్పి ఆ పొలం దగ్గరికి పోయి ఎక్కడం మొదలుపెట్టాడు. వెతకడం మొదలుపెడితే వాడికి నీళ్ళలో కనిపిస్తుంది, పట్టుకోకపోతే దొరకట్లేదు. ఒక సాధువు జపం చేసుకుంటా పోతా ఉన్నాడు ప్రయాణం చేసి. వీడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, నేను కనుక్కున్నాను కాబట్టి నాకు 80%, నీకు 20% అన్నాడు. సాధువు అన్నాడు, ఏంట్రా ఈ పర్సంటేజ్లు, అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. ఇంకేం మాట్లాడద్దు, 30-70 అన్నాడు, మీకు 30, నాకు 70 అన్నాడు. ఊరే అసలు ఏంటో విషయం చెప్పరా అన్నాడు. లాస్ట్ ఎట్టన్నా నేను కనుక్కున్నాను కదా 60-40 అన్నాడు. ఊరే అసలు విషయం ఏంటో, ఇంకా ఫైనల్ సాధు గురువు గారు 50-50 అన్నాడు. ఒరే పిచ్చోడు అసలు విషయం ఏంటో చెప్పన్నాడు. ఇట్లాగ రాణిగారు నెక్లెస్ పోయింది, నాకు కనిపిస్తుంది నీళ్ళలో, పట్టుకోపోదాం అంటే దొరకట్లేదు, మీరు కానీ పట్టించారంటే ఇంకా చివరికి 50-50% పంచుకుందాం అన్నాడు. ఆ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు, నీళ్ళలో మెరుస్తూ ఉంది. ఈ సాధువు అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళలో చూసి నవ్వుతూ, ఒరి పిచ్చోడా తల పైకెత్తు అన్నాడు. వీడు తల పైకెత్తితే ఆ కొలను పక్కన ఉన్నటువంటి చెట్టు కొమ్మకి ఆ వజ్రాల నెక్లెస్ ఎలాడుతూ ఉంది, దాని నీడలో పడతా ఉంది. ఆ నీడలో వజ్రాల నెక్లెస్ పట్టుకునేదానికి వీడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అప్పుడు చెప్తాడు, పైన ఉందిరా అన్నాడు. అట్లాగే పరతత్వంలో ఉంది ఆనందం, మనం కింద వెతుకుతా ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆనందం ఎక్కడుందంటే పరతత్వంలో ఉంది, పైన ఉంది. మనం ఆనందం కింద వెతుకుతా ఉన్నాం, ఈ భౌతిక జగత్తులో వెతుకుతున్నాం, ఈ ప్రాపంచిక జగత్తులో వెతుకుతూ ఉన్నాం. కానీ ఆనందం ఎక్కడ లేదే, పైన ఉందే, పరతత్వంలో ఉందే. సో అందుకని కలియుగంలో ఏంటి అంటే ఓర్పు, సహనము అన్నీ తక్కువ కాబట్టి సరళమైనటువంటి మార్గాన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. భగవంతుడు చెప్పాడు. ఏంటది అంటే బ్రహ్మ చెప్తున్నాడు, హరిన్నామ హరిన్నామ హరిన్నామైవ ఈ కేవలం కలో నాస్తేవ 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 గతిరవ్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. ఒక వ్యక్తి అంటే హరినామం ఎంత శక్తివంతమైందని కొన్ని కథలు చెప్తాను. ఒక వ్యక్తి వేశ్యాలుడు అంట. ఒకరోజు వేశ్యను కలవడానికి వెళ్తున్నాడు. ఒక నది దాటాల, పూలు తీసుకెళ్తున్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ఈ తాటి కాండం దాన్ని వంతెనలాగా వేసి ఉండేవాడు. ఆడు దాని మీద నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ పూల గుత్తిలో నుంచి ఒక పువ్వు నీళ్ళలో పడిపోయింది. వాడు ఇంకా అది ప్రవాహంలో వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఎట్లా మళ్ళీ తీసుకునేదానికి అవ్వదు. వాడు వెటకారంగా ఏమన్నాడంటే కృష్ణార్పణం అన్నాడు. అది కొట్టుకొని వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాలకి వాడికి మృత్యు వచ్చింది. యమధర్మరాజు వచ్చాడు. యమకింకర్లు యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. యమధర్మరాజు అన్నాడు, చిత్రగుప్తుడిని చూడమన్నాడు, చిట్టపట్టి ఏంటో చూడమన్నాడు. చిత్రగుప్తుడు అన్నాడు, అయ్యా వీడంత పాపాత్ముడిని నేను చూడలేదు, మహాపాపాత్ముడు. అయితే జీవితంలో ఒక్కసారి కృష్ణార్పణం అన్నాడు, అంతే అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో అనుభవించవచ్చు, ఇంకా మిగిలిన సమయం అంతా ఇక్కడే పర్మనెంట్, మన నరకవాసి ఇక్కడే ఉండొచ్చు. అదే మొదట నువ్వు స్వర్గంలో 10 నిమిషాలు అనుభవిస్తావా, ఇక్కడ శాశ్వతంగా ఇది అనుభవించి లాస్ట్లో వెళ్తావా? నీకు తెలివైనడు కొంచెం 10 నిమిషాలు అక్కడ అనుభవించేసి వచ్చేస్తానండి, 10 నిమిషాలు కదా అన్నాడు. సరే అని చెప్పి వీడిని పుష్ప విమానం ఎక్కించి స్వర్గానికి తీసుకెళ్తున్నాడు. వీడి దారిలో ఆలోచిస్తున్నాడు, ఊరే కృష్ణార్పణం ఒక్కసారి అంటే ఇంత గొప్ప ఫలితం ఉందని తెలుసుంటే నేను ఎన్నోసార్లు అనుండేవాడిని కదా. మనకు అవకాశం ఉన్నప్పుడేమో వినియోగించుకోము, చేయి జారిపోయినప్పుడు ఏదో పెద్దోళ్ళు చెప్తారు చూడండి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది. అట్లా మన పరిస్థితి. జీవితం భగవంతుడు 100 సంవత్సరాలు ఇచ్చాడు. ఒరే నాయన భగవంతుని సేవించుకోండిరా అంటే అదే టైం లేదండి అంటాం. లాస్ట్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మాత్రం ఒరే రేపు ఎగ్జామ్ టెన్షన్ పడిపోతాం.
అందరికీ ఎగ్జామ్ ఏంటి? మృత్యువు. ఆ మృత్యు సమయంలో అంత్యకాలే నారాయణ స్మృతి. భగవంతుడు గీతలో చెప్తున్నాడు. చాలా మంది అడుగుతారు, గురుగారు తర్వాత జన్మ ఏంటో తెలుస్తుందా అండి మనకు అంటారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం త్వంతమేవతి కౌంతేయ సదా తద్భావ భావితః. నువ్వు జీవితం అంతా ఎటువంటి పనులు చేస్తావో దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది. మృత్యు సమయంలో ఏ చైతన్యంలో ఉన్నావో యథా తద్భావ భావితః, నువ్వు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పొందుతావు. మరి భగవత్ చిత్రంలో ఉంటే భగవంతుని చేరుకుంటాం. మళ్ళీ ఈ కుళ్ళి ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. సో భగవంతుని అవకాశం ఇస్తాడు. ఇది ఇప్పుడు మన ప్రభు గారి కార్యక్రమం గృహంలో ఏర్పాటు చేశారు. మిమ్మల్ని అందరినీ పిలిచారు. అంటే ఏదో జన్మలో చేసుకుని సుకృతి వల్ల ఈ సత్సంగంలో మనం పాల్గొంటూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు తెచ్చుకోం, తీసేసుకోవాలి. దాన్ని శీఘ్రం శుభకరమైనది ఏమైనా కానీ శీఘ్రం ఇమీడియట్గా తీసుకోవాలన్నారు. నేను నిన్న కూడా మందిరంలో పెద్ద ఉత్సవం జరిగింది. ఉపన్యాసంలో చెప్తున్నా, 500 నోటు రోడ్డు మీద పడి ఉంటే ఇది ఎవరు తప్ప, తీసుకుందామా వద్దా ఏమన్నా ఆలోచిస్తామా? కట్టని ఎప్పుడు మన జోబులోకి వెళ్తుందో తెలియదు, అంత ఫాస్ట్గా తీసుకుంటా. ఎన్ని 500 ఎన్ని 1000 రూపాయలు పోలిస్తే హరే కృష్ణ భగవంతుడితో సమానం అవుతుంది. చెప్పండి, భగవంతుడితో సమానం అవుతుంది. సో అందుకని మనం ఏంటి అంటే శీఘ్రం, శుభకరమైనది ఏదైనా కానీ ఇమీడియట్గా తీసుకోవాలి. దాన్ని డిలే చేయకూడదు, పోస్ట్ పోన్మెంట్ చేయకూడదు. ఇప్పుడు ఎవరో పూర్వానికి నారదమునికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. నారదముని అట్లు వైకుంఠానికి పోతూ ఆడి పేరు కైలాస్ అంటారు. పలకరిద్దామని చెప్పి వచ్చాడు. వాడు నారదమునికి అన్ని సపర్యలు చేసి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అంటే నారదముని చెప్పాడు, వైకుంఠానికి వెళ్తున్నాగా, ఒకవేళ నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను. వీడన్నాడు, బాబాబు పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వస్తాను, కొంచెం ఈసారికి నన్ను వదిలేయండి అన్నాడు. సరే అని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తే మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠకి వెళ్తున్నాను రా, వస్తానంటే తీసుకెళ్తా అన్నాడు. బాబాబు చదువులు నేర్పించారు కానీ బాధ్యతలు రాలేదు ఇంకా, వీళ్ళకి గల్లా పెట్టికి తాళం కూడా వేసుకోవట్లేదు ఎదవలు, నేను కొంచెం వాళ్ళకి బాధ్యతలు నేర్పించిన తర్వాత వస్తానన్నాడు. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఇంటి ముందు లేట్ కైలాష్ అని బోర్డు పెట్టున్నారంట. వీడి బకెట్ ధరించాడు. అప్పుడు నారదముని పిల్లలు, కైలాష్ పిల్లలు నారదముని ఆహ్వానించి, ఏదో మర్యాద చేయబోతే మీరే దుఃఖంలో ఉన్నారు, ఏం మర్యాదలు వదిలే అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారండి. ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క బౌ అంటున్నారు. నారదముని నవ్వుతూ, ఏరా కైలాష్ కుక్క జన్మెట్టిరా అన్నాడు. ఏం చెప్పమంటారయ్యా, వాళ్ళకి ఎంత బాధ్యతలు చెప్పినా నేర్చుకోలేదు. అందుకని చెప్పి చనిపోయేటప్పుడు ఆలోచించాను, ఎట్టప్పా ఇవన్నీ కాపాడుకోవాలా అని. కుక్క జన్మెత్తి కాపలా కాసుకుంటూ ఉంటే వీటిని కాపాడుకోవచ్చు అని ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. అందుకని కుక్క జన్మెత్తా. ఇప్పటికన్నా ఆలోచన లేదురా, వైకుంఠానికి పోతున్నాను వస్తానంటే, బాబాబు ఇంకొకసారి వదిలేదు, ఇప్పుడు కానీ వచ్చానంటే కొంప కొల్లేరు అయిపోతుంది అన్నాడు. సరేనని చెప్పి నారదుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వస్తే కుక్క కనపడలేదంట. ఒరే కుక్క కనపడలేదు ఏంటి అని చెప్పి ఆ పిల్లకాయలను అడిగాడు. కుక్క కూడా బకెట్ అనేసిందండి అన్నాడు. సరేనని చెప్పి పొలంలో నుంచి అట్లా నడుచుకుంటా పోతుంటే పొలంలో పాము ఉంది. ఆ పాము నారదముని చూసి బుస్ బుస్ అంటుందంట. అప్పుడు నారదముని, రే కైలాష్ ఏంట్రా పాము జన్మెత్తావు ఇప్పుడు అన్నది. అంటే ఏం చెప్పమంటారు స్వామి, ఇంట్లో విలువైన వస్తువులన్నీ బ్యాంకులో లాకర్లలో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా పొలంలో. నా కుమారులు సోంబేర్లు, నిద్ర లేచేది 10 గంటలకి, పొలం పనికి వచ్చేది 11 గంటలకి. జంతువులు మేసేస్తున్నాయి, దొంగలు దోచేస్తున్నారు. కుక్క జన్మలో ఉన్నప్పుడు ఆలోచించా, పొలంలో పంట ఎక్క కాపాడుకోవాలా అని. అప్పుడు మాత్రమే ఆలోచన వచ్చింది, పాము జన్మ ఎత్తేస్తే కాపలా కాసుకుంటూ పంట కాపాడుకోవచ్చు అని పాము జన్మ ఎత్తాను. నారదుని అన్నాడు, ఇప్పటికైనా ఆలస్యం కాదు, రారా వైకుంఠాన్ని తీసుకెళ్తాను అన్నాడు. బాబు ఈ ఒక్కసారి క్షమించాను. నారదుని కోపం వచ్చింది. పిల్లకాయలు చప్పట్లు చేసి పిలిచాడు, ఒరే నీకు బుద్ధి ఉందంట, పొలం పనులకు వస్తే ఇంత పెద్ద పాము పొలంలో పెట్టుకుంటే ఏమైపోతారా, కాటేస్తే దాని కథ ఇందులో దాల్చున్నాడు. ఆ కైలాష్ పాము రూపంలో ఏమంటున్నాడు తెలుసా, ఒరే నేను మీ నాయనరా,
పంట కాపాడడానికి కాపలా ఉండడానికి పాము జన్మ ఎత్తారా, బుస్సు బుస్సు అంటున్నాడంట. అప్పుడు నారదుడు అన్నాడు, బుసలు ఎక్కువ కొడతా ఉంది, చూడడానికి అత్తయిందా ఉన్నాడంట. తర్వాత తీసుకొని దమ్మ కొట్టాడు. వాడు పోతూ పోతూ నారదముని చూసి శరీరం వదిలాడంట. తర్వాత జన్మలో ఏదో భక్తుడిగా పుట్టి భగవంతుని సేవించి ధరించాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే శాశ్వతమైందో దానికి మనం సమయం ఇవ్వం, ఏదైతే అశాశ్వతమో దానికి సమయాన్ని ఇస్తాము. చెడని పదార్థము హరిసేవ. మనతో వచ్చేటువంటిది ఏంటి అంటే, మనల్ని అన్ని రకాలైనటువంటి అపాయాల నుంచి కాపాడేటువంటిది ఏంటి అంటే, భగవంతుడు స్వయంగా గీతలో చెప్తున్నాడు, నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాజో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యు నుంచి కూడా మనల్ని కాపాడేది ఏంటి? ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే. అదే మనల్ని కాపాడుతుంది. దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ వ్యక్తి కృష్ణార్పణం అని ఒక్కసారంటే 10 నిమిషాలు స్వర్గంలో అవకాశం వచ్చిందే, మరి నేను దాని విలువ తెలుసుకోక జీవితంలో ఒక్కసారే అన్నానే అని చెప్పి చింతిస్తూ వాడు ఆలోచిస్తూ పుష్ప విమానంలో స్వర్గానికి పోతూ ఉంటే, అక్కడ పుష్పక విమానం స్వర్గంలో అట్లా ఉద్యానవనంలో ఆగింది. ఆగంగానే వీడు ఏం చేశాడు తెలుసా? ఆ పుష్పక విమానం నుంచి ఎగిరి గంతేసి దూకేసి ఒక చెట్టు నిండు పూలు ఉంటే బరబర బరబర ఆ పూలన్నీ కూడా కోసేసి దోసట్లో పెట్టుకొని కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఆ పూలు 10 నిమిషాలు అడుగుతుంది స్వర్గంలో టైం. ఆ 10 నిమిషాల్లో కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఈ లోపల ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వస్తే వీడు, ఏం సార్ నా టైం అయిపోయిందా సార్ అన్నాడు. ఒరే, నువ్వు చాలా తిరుగులోడేరా, ఈ 10 నిమిషాల్లో కృష్ణార్పణం కృష్ణార్పణం ఇన్నిసార్లు ఉన్నావు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇన్నిసార్లు కృష్ణార్పణం అనడం వల్ల ఇంక నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదురా, ఇక్కడ శాశ్వతంగా స్వర్గంలో ఉండొచ్చు. శాశ్వతంగా స్వర్గంలో. మనం ఈ భరత భూమిలో ఎంత అదృష్టవంతులు అంటే, ఇక్కడ ఒక ఆయన పేరు కృష్ణ, ఇంకొక ఆయన పేరు రామ, ఇంకొక ఆయన పేరు గోవింద. ఆ ఇప్పుడు ఏమైందంటే, ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భగవంతుడి పేర్లు పెట్టుకునేదానికి మనకు సిగ్గైపోయి ఆ పాశ్చాత్య దేశాల్లో కుక్కలకి పిల్లలకి పేర్లు ఉంటాయి కదా, జిమ్మి, మికి, కికి, పికి అని పేర్లు పెట్టుకుంటాము. అట్లా భగవంతుడి పేరు పెట్టుకొని అప్రయత్నంగా, అంటే మన కుమారుని పిలుస్తున్నాం, గోవిందా అని పిలుస్తున్నాం. ఇప్పుడు అజామిలుడు ఆడు 80వ సంవత్సరంలో పుత్రుడు పుట్టాడంట. ఆయన పూర్వాశ్రమంలో అజామిలుడు గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఒక తపస్వి. ఆయన నారాయణశిలను రోజు సేవించేవాడంట. ఆ నారాయణశిలను సేవించడం వల్ల 80 సంవత్సరాల వయసులో వేశ్య యొక్క సాంగత్యంలో వాడికి పుత్రుడు పుట్టినా కానీ భగవంతుడు ప్రేరేపించి వాడి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకునే అవకాశం ఇచ్చాడు. ముందు సేవ చేస్తున్నాడు కాబట్టి. దానివల్ల ఆ చిన్న పిల్లవాడి మీద ఉన్న మమకారంతో, నారాయణ ఒరే వచ్చేరా, ఒరే నారాయణ ఇది తినరా, నారాయణ అక్కడికి వెళ్ళొద్దురా పడిపోతావురా, అట్లా నారాయణ 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 అంటూ ఉన్నాడు. యమకింకర్లు వాడిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమైంది? ఆ పిల్లవాడి మీద మమకారంతో నారాయణ అన్నాడు. విష్ణుదూతలు ప్రత్యక్షమైపోయారు, యమకింకర్లను వారించారు, నువ్వు వెళ్ళిపోండి, ఇక్కడికి దూరం ముట్టడానికి లేదు. ఈ యమకింకర్లు వెళ్ళి యమధర్మరాజుతో చెప్తారంట, అదేంటయ్యా స్వామి, ఎప్పుడూ ఇటువంటి అనుభవం మాకు రాలేదు. ఆ దుర్మార్గుడిని మేము పికప్ చేసుకునేదానికి వెళ్తే వాడేదో నారాయణని వాడి పిల్లవాడి మీద వ్యామోహంతో అంటే, ఎవరో దివ్యమైన స్వరూపాలు వచ్చి మమ్మల్ని వారించారు, మమ్మల్ని తరిమేశారు, ఏంటయ్యా ఇది అని అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తారంట, పురంధరదాసు కన్నడలో ఒక మంచి కీర్తన చెప్తాడు, ముట్టబేడ ముట్టబేడ మురహరదాసరను. ఆ హరిదాసరను ముట్టబేడ, తిరుమని తిరుచూర్ణము, ఈ తిరుమని తిరుచూర్ణం పెట్టిన వాడిని, తులసి దాలన ఈ తులసి మాల ఎవడైతే వేసుకొని ఉన్నాడో ముట్టబేడ ముట్టబేడ మురహరదాసరను. సో ఈ రకంగా ఆయన అప్రయత్నంగా, మనం భరత భూమిలో స్వామి ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చెప్తారు, ఇక్కడ ఎంత అడ్వాంటేజ్. ఈవెన్ వైన్ షాప్ కూడా వాడు కృష్ణ వైన్ షాప్ అని పెట్టుకుంటాడు. ఆ రకంగా తాగుబోతుడు కూడా ఎక్కడ కలుస్తున్నాడు, కృష్ణ అన్నాడు. వాడు ఆ రకంగా తాగుబోతుడికి కూడా ఫలితం దక్కుతుంది ఈ పుణ్యభూమిలో, పుట్టడమే గొప్పతనం. అందుకని ఎవరు ప్రతి ఒక్కరు భగవత్నామం అప్రయత్నం, తెలియకుండా తెలిసి భగవత్నామం జపించేటువంటి మహత్భాగ్యం. సో అందువల్ల ఒకసారి
హనుమంతుల వారి దగ్గరికి వాల్మీకుల వారు వస్తారు. వచ్చి ఆయన అంటాడు, సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ కాండానికి నువ్వేనయ్యా హీరో. సముద్రం దాటి లంకకి వెళ్ళావు, లంకను దహించావు, ఇవన్నీ చేశావు. అందుకని ఆ కాండానికి హనుమత్ కాండ అని పేరు పెడతానన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, ఈ పేర్లు ఇవన్నీ నాకు తెలియదు స్వామి. ఎవరన్నా తత్వం తెలిసిన వాడు ఇక్కడేం గుర్తింపు కోరుకోడు. ఇక్కడ గుర్తింపు కోరుకుంటే ఇక్కడే ఉంటాడు. ఇక్కడ నాకు ఏ గుర్తింపు వద్దు అనుకున్న వాడికి భగవంతుడి గుర్తింపు లభిస్తుంది, వాడు అక్కడికి చేరుకుంటాడు. ఎవడో పూర్వానికి ఒక టెంపుల్కి ఫ్యాన్ డొనేట్ చేశాడంట. ఎండాకాలం ఒక్కగా ఉందంట. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే వాడు భక్తులు వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేస్తే వీడిల్ని ఆఫ్ చేస్తున్నాడంట. అప్పుడు ఒక భక్తుడి కోపం వచ్చిందంట, ఒరే ఇంత ఒక్కగా ఉంటే నువ్వేంటయా ఫ్యాన్ ఆపేస్తున్నావు? నేను ఫ్యాన్ డొనేట్ చేశాను. చేస్తే చేస్తుండొచ్చయ్యా, ఎందుకయ్యా ఫ్యాన్ ఆపేస్తావు అన్నాడంట. వాడన్నాడంట, ఒరే పిచ్చోడా, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాశాను, తిరిగితే ఎవరికి కనపడదు, అందుకని ఆపేస్తున్నాను. 4 రెక్కల మీద 4 పేర్లు రాశారు, తిరిగితే కనపడదు, అందుకని ఆపేస్తున్నా అన్నాడు. సో ఇక్కడ హనుమంతుడు అన్నాడంట, నాకేం పేరు ప్రతిష్ఠ ఏమొద్దండి అన్నాడు. అప్పుడు వాల్మీకుల వారు అన్నారంట, సరే హనుమ, సుందరకాండ అని పెట్టుకోమంటావా అన్నాడు. ధారాళంగా పెట్టుకోండి స్వామి అన్నాడంట. అనేసి ఇంటికి వచ్చాడంట. అంజనాదేవి తల్లి హనుమంతుని చూసి, ఏ సుందర 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 అనేదంట. ఇట్ట చూసుకున్నాడంట, ఎవరిని పిలుస్తుంది అమ్మ సుందర సుందర అని? అమ్మ ఎవరినమ్మా పిలుస్తున్నావు సుందర సుందర అంటే, అప్పుడు అంజనాదేవి చెప్తుందంట, పుట్టినప్పుడు ఎంత సుందరంగా ఉన్నావంటే నాయన నువ్వు, నీకు మొట్టమొదటి పేరు మేము పెట్టిన పేరు సుందర అని పేరు పెట్టావు నీకు. ఆ విషయం నాకే తెలియదమ్మా, మరి వాల్మీకుల వారికి ఎట్ట తెలుసు అంటే, అప్పుడు అంజనాదేవి చెప్తుందంట, రామనామ జప ఫలం నాయన. ఆయన 60,000 సంవత్సరాలు కఠోరమైన రామనామ జపం చేశాడు. నీ ఒక్కడి పుట్టుపూర్వోత్తరాలే కాదు, రామాయణ మహాకావ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పుట్టుపూర్వోత్తరాలు వాల్మీకుల వారికి తెలుసు. రామాయణం అన్నటువంటిది జరిగిన తర్వాత రాసింది కాదు, జరగక ముందే రాసింది. అంత గొప్ప శక్తి ఆ నామ బలం వల్ల ఆయనకు వచ్చింది నాయన అని చెప్పి అంజనాదేవి హనుమంతుల వారికి చెప్తుంది. సో అందుకని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు నిన్న ఆయన జన్మదినం అన్నమాట. ఆయన శిక్షాష్టకంలో ఏం చెప్పారు అంటే, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల. నామకారి బహుదా నిజ సర్వశక్తి, బహు విధములైన నిజమైన సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి, నామంలో ఉన్నాయి. సో అందువల్ల ఎవరికైనా, ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చోన్నాము, నాతో పాటు కలపండి స్వరం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరి కష్టమైందిరా? పురంధరదాస్ అంటాడు, నరజన్మ బంధాదనాలిగే ఇరువాగ కృష్ణ భారతే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, 4 కన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకన్నాడు? కృష్ణ కృష్ణ అందురే కష్టములిస్తిల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవురా నాయన. కృష్ణ కృష్ణ దారియల్లి నడువాగ కృష్ణ భారతే. దారిలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఆ ఆలోచన ఈ ఆలోచన, ఆ పోస్టరు ఈ పోస్టరు ఇవన్నీ చూసే బదులు కృష్ణనామం చేసుకుంటూ ఎందుకు వెళ్ళకూడదు? మగువలాలి సువాగ కృష్ణ భారతే. పిల్లల్ని ఆడించేటప్పుడు ఆ పాట ఈ పాట పాడే బదులు కృష్ణనామాన్ని ఎందుకు కీర్తించకూడదు? బారువము యువాగ కృష్ణ భారతే. బరువులు ఎత్తేటప్పుడు అయ్యో అమ్మో అనే బదులు కృష్ణ అని ఎందుకు అనకూడదు? సున్నాలు ఎన్ని పెట్టుకున్న విలువ లేదు. 100 సున్నాలకు విలువ ఉందా? 1000 సున్నాలకు విలువ ఉందా? 1,00,000 సున్నాలకు విలువ ఉందా? ఆ పక్కన ఒకటి పెడితే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. అదే రకంగా మన జీవితంలో ప్రతి అణువులో ప్రతి క్షణంలో కూడా ఆ భగవంతుని చేర్చుకుంటే మన జన్మకు ఒక సార్థకత ఏర్పడుతుంది, సార్థకత ఏర్పడుతుంది. అసలు మనుష్య జీవితం దానికే లభించింది. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ జీవుడికి వస్తుంది. అందుకనే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైతునంశ సమన్వయితాం పశుహీనరాణాం ధర్మోహి దేశో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం,
కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం. ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మో హితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుభీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే వీడు పశువుతో సమానం. వ్యత్యాసం ఒకటే, వాటికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళు ఉన్నాయి. చైతన్యం అంతా వాటిలాగానే ఉంది, ఉపయోగమేముంది. సో అందువల్ల ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మనుష్య జన్మ హానిమాడి వేడ చెప్పగా. మనుష్య జన్మ దొరకడమే. 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణిస్తే చివరిగా మనుష్య జన్మ వస్తుంది. దాన్ని వృధా చేయొద్దు పిచ్చివాళ్ళలారా, పిచ్చివాళ్ళలారా. లేకపోతే ఏంటి? పునరపి మరణం, పునరపి జననం. మళ్ళా ఇవన్నీ అనుభవించాలా, మళ్ళా పుట్టాలా, మళ్ళా ఏడవాలా, మళ్ళా వ్యాధి, వృద్ధాప్యం, మళ్ళా మృత్యు, మళ్ళా పుట్టాలి. పునరపి మరణం, పునరపి జననం. ఇది మళ్ళా ఈ సంసార చక్రం తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక పులి స్టాప్ పెట్టాలి. ఆ పులి స్టాప్ పెట్టే అవకాశం ఎప్పుడు? మనుష్య జన్మలోనే, మనుష్య జన్మలోనే. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ భగవంతుడిని సేవించుకునేటువంటి అవకాశం కొంత సమయం దానికి కేటాయించాలి. కొంత సమయం. ఒకసారి మనకేమనిపిస్తుందంటే జీవితం అంటే 2 వ్యక్తులు కలిస్తే ఎలా సెటిల్ అయ్యావా అంటాడు ఈయన దీర్ఘం తీస్తూ. ఆయన అంటాడు ఇంకా కొంత సమయం పడుతుందన్నా సెటిల్ అవ్వడానికి. ఒకటి అర్థం చేసుకోవాలా, ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాల కాలయం టెంపరీ, అశాశ్వతం. ఎవడు ఇక్కడ శాశ్వతంగా ఉండేది లేదు. సెటిల్ అయ్యే ప్లేస్ ఎక్కడ? వైకుంఠ. వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశము. కుంఠ అంటే దుఃఖం ఉండే ప్రదేశము, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశము. అది మనందరి యొక్క శాశ్వత స్వధామం. భగవంతుడు ఏమంటున్నాడు? ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము విద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఈ విలువైన మనుష్య జీవితం దేనికి వినియోగించాలా? ఆయన్ని చేరుకునేదానికి వినియోగించాలా. సత్సంగానికి ప్రాముఖ్యతనివ్వాలా. ఒకసారి హనుమంతుడు పుట్టి 7 రోజులైందంట. 7 రోజులైతే అంజనాదేవి స్నానం చేయించి చక్కగా అలంకరణ చేస్తూ ఉందంట. మంచి కీర్తన వినిపించిందంట. అమ్మా ఎక్కడి నుంచి అమ్మా కీర్తన అని అడిగాడంట. నాయన దేవర్షి నారదముని కీర్తన చేస్తున్నాడు అంటే అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. ఆయనకు నమస్కారం చేసుకున్నాడంట. నారదముని అన్నాడంట, ఏ హనుమ 7 రోజులు ఏం చేశావన్నాడంట. స్వామి పుట్టగానే చాలా ఆకలేసింది, ఆకాశంలో కట్టా చూశాను, సూర్యుడు మంచి పండులాగా కనిపించాడు, వెంగడానికి వెళ్ళాను, మూడు చూడండి మాడిపోయింది అన్నాడు. దేవతలందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ కూడా ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చాను నాకు. మరి నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడంట. అంటే వాళ్ళెవ్వరూ ఇవ్వని వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అన్నాడంట. అప్పుడు సదా హరిని కీర్తిస్తూ ఉండు హనుమా అని చెప్పి ఆశీర్వచనం చేశాడు. ఎప్పుడైతే ఆయన ఆ రకంగా ఆశీర్వచనం చేశాడు, ఏం చేశాడు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం. హనుమంతులు వారు చక్కగా అట్లా కీర్తన చేస్తే నారదుల వారు ఆయన ఎంతో ముదమునంది అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద కూర్చొని ఇంకొక రాయి మీద పక్కనే ఉన్న రాయి మీద తన వీణ పెట్టారంట. ఆ హనుమంతుని కీర్తనకి ఆ వీణ పెట్టిన రాయి కరిగిపోయి ద్రవంగా మారిపోయిందంట. ఆ వీణ దాంట్లో తేలుతూ ఉందంట. ఆచార్యులు ఇది చెప్పేమంటారంటే, ఎవడైతే భగవత్ నామాన్ని జపిస్తాడో కలియుగంలో ఆ రాయి ఎట్లా కరిగిందో
ఈ రాతి హృదయం కూడా కరిగిపోతుంది, సున్నితంగా తయారవుతుంది, ప్రేమతో నిండిపోతుంది, భగవంతుని దివ్య గుణాలతో నిండిపోతుంది ఆ హృదయము. అందువల్ల నామం చెయ్యాలా అంటారు. కొన్ని గంటలు గడిచిపోయిందంట. అప్పుడు నారదుల వారు అన్నారంట, ఏ హనుమా, నేను ఒక్కనే మీడియా మ్యాన్ని, అన్ని లోకాలకి వార్తలు నేనే తీసుకెళ్ళేది, నన్ను ఇంతసేపు ఇక్కడ ఉంచేసావయ్యా, ఇంకా ఆపు నీ కీర్తన, నేను వెళ్ళాలా అన్నాడంట. కీర్తన ఎప్పుడైతే ఆపేశాడో ఆ ద్రవ పదార్థంగా మారిన రాయి మళ్ళా ఘన పదార్థం అయిపోయిందంట. ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది. మళ్ళా దీనికి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ రోజు నామం చేశాను కదా అని రేపు ఆపేసావనుకో, ఈ రోజు సున్నితంగా మారిన హృదయం రేపు మళ్ళా రాయిగా మారిపోద్ది, జీవితం చివరి వరకు చేస్తానే ఉండాలా, ఈ రోజు ఆగేదానికి లేదురా నాయన అని చెప్పి ఆచార్యులు చెప్తారు. అంటే నిత్యం సాధన ఉండాలా అని దాని అర్థం అన్నమాట. అప్పుడు హనుమంతుల వారితోటి నారదుల వారు అన్నారంట, మళ్ళా నామం చేయవయ్యా, నా వీణ తీసుకోవాలన్నారంట. ఈయన తుర్రులను పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. నారదుల వారు వెనకాల పరిగిస్తున్నారంట. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి అంత మొత్తం తిప్పేశారంట. తిప్పేస్తే అంజనాదేవి చూసిందంట. ఏ హనుమ, నారదుల వారిని చూసి నమస్కరించుకుంటే, చూడమ్మా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడో, నన్ను పరిగెత్తిచ్చేస్తున్నాడు, జరిగింది చెప్పాడంట. చెప్తే ఏ హనుమ అంటే కోపంగా ఆపిందంట. అమ్మ అన్నాడంట, సాధువులతో వెటకారాలు ఆడచ్చా, వేళాకోళాలు ఆడచ్చా, ఏంటి నువ్వు చేసే పని అని చెప్పి అనిందంట. అమ్మా వెటకారం కాదు, వేళాకోళం కాదమ్మా, నీ ముఖ పద్మాల నుంచే విన్నాను, సాధువుల యొక్క పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, ఇల్లంతా తిప్పేస్తే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పుతున్నానంటే కానీ వెటకారాలు కాదు. సో అందువల్ల సత్సాంగత్యం ఈరోజు కలియుగంలో దొరకంది ఏంటి అంటే సత్సాంగత్యం. దుస్సాంగత్యం రోజు దుస్సాంగత్యమే, సత్సాంగత్యం లేదు. సో ఆ సత్సాంగత్యాన్ని మనం పొందుతూ ఆ సత్సాంగత్యంలో సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్ పేమెంట్ లేకుండా శుభశ శీఘ్రం దాన్ని మనం తీసుకొని దాన్ని అనుసరించి కలియుగం ఏంటి అంటే చాలా చాలా ఆధ్యాత్మికతకు కలియుగంలో ఏంటి అంటే లాస్ట్ ప్రయారిటీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వర్షం పడింది అనుకోండి, సినిమాకి పోయేవాడు ఆగడు, హోటల్కి పోయేవాడు ఆగడు, కానీ గుడికి పోయేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమైనా గుడికి రాదు అంటే వర్షం పడింది గురువు గారు అందుకే రాలేదు. మరి వర్షం పడినప్పుడు సినిమాకి ఆగేపోయి, హోటల్కి వెళ్ళడం ఆగేపోయి, అప్పుడు లేదు కదా. మరి గుడికి మాత్రం అంటే గుడి లాస్ట్ ప్రయారిటీ, గుడి లాస్ట్ ప్రయారిటీ. మొన్న కూడా నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. మొన్న సంక్రాంతి రోజు మన గుడికి చాలా మంది వస్తారు, ఇస్తానికి వేల మంది వస్తారు. ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో మాట్లాడుకుంటుంటే విన్నా నేను, ఏంట్రా గుడికి వచ్చేసావు అన్నాడు. వాడేమన్నాడు తెలుసా, ఏ సినిమాకి టికెట్లు దొరకలేదన్నా అనుకుని వచ్చేసాను, ఏ సినిమాకి టికెట్లు దొరకలేదన్నా అనుకుని వచ్చేసాను. అంటే సినిమాకి దొరకలేదు కాబట్టి వచ్చాడు, దొరుకుంటే వచ్చేవాడు కాదు. ఇట్లా అయిపోయింది. కానీ అసలు ఇంతకు ముందు రోజుల్లో భరత భూమి మొట్టమొదట భగవంతునికి ప్రాముఖ్యత. మీరు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళండి, అక్కడ రాజులు ఎట్టున్నారో కూడా పెద్ద అంతఃపురాలు ఏం లేవు. ఎక్కడ చూసినా ఒక 50 అడుగులకు ఒక గుడి, దేవాలయం. అంటే ఆ రాజులు రాజర్షులు అనమాట. వాళ్ళకి తెలుసు భగవంతుడిని మధ్యలో పెట్టాలి మనం, అప్పుడే ఏ సమస్య ఉండదు సమాజంలో. భగవంతుని మధ్యలో పెట్టి మనం ఏంటి అంటే ఆ భగవత్ మందిరం ద్వారా గుడికి వెళ్తే చాలా మంది అంటారు, అక్క కూర్చోవాలంటక్క అంటారు. ఎందుకు కూర్చోవాలక్క ఎవరికి తెలియదు. కొబ్బరికాయ కొట్టుకొని తినడానిక, లేకపోతే ప్రసాదం పులిహార తినడానిక, దేనికి కూర్చోవాలా? దేనికి కూర్చోవాలంటే గుడికి వెళ్తే భగవంతుని దర్శించిన తర్వాత సత్సంగం జరుగుతుంటే వినడానికి కూర్చోవాలా. ఏదైతే వింటామో దాన్ని రేపటి రోజు మన జీవితంలో ఉపయోగించుకోవాలా, దానికోసం కూర్చోవాలి. అంతేగాని అత్త గొడవలు చెప్పుకునేదానికి కాదు. ఆ అత్త గొడవలు కొట్లాడుకున్నారంటే నిన్న గుడికి రాలేదు, వచ్చుంటే తెలిసింది అంటే గుడి రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు ఇలా మనం అక్కడ చర్చించుకునేది. సో అవి కాదు కదా. సో అందువల్ల మనం ఏంటి అంటే భగవంతునికి ప్రాముఖ్యత ఇచ్చినంత వరకు కూడా సమాజం బాగుండేది. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు పోతుంది. ఎప్పుడైతే భగవంతునికి మనం ప్రాముఖ్యత ఇవ్వడం మానేశాము, భగవంతుడు ఏంటి? ప్రేమస్వరూపుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రేమతత్వం ఉంటుంది. ప్రేమ ఎక్కడుంటే అన్నీ ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి. ఒక ఇల్లాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట, ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరు ఎవరండి అని అడిగింది. ఒక ఆయన అన్నాడు,
నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు నేను విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతానని. అమ్మా యజమాని లేడు కదా, యజమాని వచ్చిన తర్వాత పిలువమ్మ వస్తానన్నాడు. యజమాని వచ్చాడు, భోజనం పెట్టిన తర్వాత చెప్పింది, ఏమండి మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు. ఒక ఆయన ప్రేమ స్వరూపం, ఒక ఆయన సంపద స్వరూపం, ఒక ఆయన విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి? ఆ యజమాని మంట అయిపోయాడు. ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఆమెనింది సంపదని విజయం లేకపోతే ఏం బాగుంటుందండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామని. వాళ్ళకు ఒక్క కుమార్తెలు. ఆ అమ్మాయి వచ్చి తల్లిదండ్రుల ద్వారా సంపద విజయం ఉండి ఉపయోగం లేదు, ప్రేమ లేకపోతే నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పి ఏదో అంగీకరించారు. ఈ ఇళ్ళాలు వెళ్ళి అయ్యా ప్రేమ స్వరూపం ఇంట్లోకి రాని పిలిచింది. ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే ఈ సంపద స్వరూపం విజయ స్వరూపం వీడు కూడా లేచి వెనకాల అనుసరిస్తూ ఉంటే ఆమెనింది అయ్యా సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని. అంటే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని వేరు. ఇంతకుముందు సమాజంలో ఆరోగ్యానికి ఆనందానికి బాంధవ్యానికి అన్నిటికీ మూలం ప్రేమ ఉండింది. వ్యక్తుల్లో ప్రేమ ఉండింది. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. మా తల్లి గారు మా నాన్నగారు గెజిటెడ్ ఆఫీసర్. ఆయన క్యాంప్ నుంచి వచ్చేసరికి రాత్రి ఎప్పుడో 11 అట్లా అయ్యేదన్నమాట. ఈ భోజనం చేయకుండా కూర్చొని ఉండేది. ఆయన వచ్చినప్పుడు ఆ జీప్ వచ్చేది, ఆ శబ్దాలకు మాకు మెలకు వచ్చేది. మా నాన్నగారు మా అమ్మగారిని అడిగారు, ఏమే ఇంకా భోజనం చేయలేదా అని. అప్పుడు మీరు తినకుండా ఎప్పుడన్నా నేను తిన్నానండి అని డైలాగ్ రెగ్యులర్గా ఆయన అనేవాడు. ఇట్లా చేసే ఆరోగ్యం జరుపుకుంటావు, నేను 11కి వస్తే అప్పుడు దాకా ఏం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది, తినేయచ్చు కదా. ఇంకేం మాట్లాడేది కాదు, ఆయనకన్నీ వడ్డించి అప్పుడు తినేది. అట్లా ఇప్పుడు లేట్ వస్తూ ఉంది అంటే ఫోన్లో మెసేజ్ పెట్టారు, టేబుల్ మీద అన్నీ పెట్టున్నాం, తలుపు తీసేటప్పుడు శబ్దం గిబ్దం చేయకుండా తలుపు తీసి వచ్చి శబ్దాలు చేయకుండా తినేసి పనుకోండి, మళ్ళీ నిద్రలా పోతే మళ్ళీ రేపు కష్టమైపోద్ది అని చెప్పి మనం ముందే వార్నింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇది పరిస్థితి. కానీ ఇంతకు ముందు రోజుల్లో వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉంది అంట. దానికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ జ్ఞానం ఏం చేస్తుంది సమాజానికి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఈ యథార్థమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినే చండాలని అందరినీ సమదృష్టితో చూస్తాడు. వీళ్ళందరినీ సమదృష్టితో చూసినప్పుడు ఇంట్లో వ్యక్తులను చూడగా చెప్పండి. చాలా మందికి ఈరోజు ఇది అర్థం కాక ఆధ్యాత్మిక చింతన ఎందుకండి, ఆధ్యాత్మిక చింతన ఎందుకండి, ఇవన్నీ దేనికండి, ఎంజాయ్ చేయాలి. ఏది ఎంజాయ్ చేసేది? ఏడుపులు, కొట్లాట్లు, గొడవలు. సో అందుకని ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మిక చింతన అవసరం. ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మిక చింతన అవసరం. నేను నిన్న కూడా ఒక విషయం చెప్తున్నాను. ఒక గురువు గారు శిష్యుడు చెప్పాడు, ఒరే ధర్మం గురించి ప్రచారం చేయాలని. శిష్యుడు వచ్చేసి ఎవరు వినట్లేదు గురువు గారు ధర్మం గురించి అన్నాడు. ఎవరికి చెప్పినా కానీ ఈ టెక్నాలజీ అంతా విపరీతంగా పెరిగిపోయింది, ఇంక ఈ భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మికత ఇవన్నీ దేనికి అంటున్నారు, ఎవరు వినట్లేదు గురువు గారు అన్నారు. ఎట్లా వాళ్ళకి నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు. ఒరే నాయన ఒక విషయం చెప్తాను చూడు, ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి, గురువు గారికి మధ్యలో గొంతు తడుపుకునే దానికి ఉపన్యాసంలో నీళ్లు పెట్టారు. ఆయన గ్లాస్ చేతిలోకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అని అడిగాడు శిష్యుడు. ఏం కాదు గురువు గారు అన్నాడు. గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది, రోజంతా ఇట్లా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటాడు అన్నాడు. అప్పుడు గురువుగారు అన్నాడు, మనసులో 10 నిమిషాలు కష్టం మోస్తే ఏం పర్వాలేదు, గంట సేపు కష్టాన్ని మనసులో మోయాలంటే చాలా బాధగా ఉంటుంది, రోజంతా కష్టం మనసులో మోయాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. దించి పెట్టేస్తే ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పటి కష్టాలను మనసులో నుంచి అప్పటికప్పుడు దించి పెట్టేసేదానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మిక చింతన అవసరం. మన పూర్వీకులు అంటే జీవించారు. వాళ్ళు రోజంతా పని చేసిన తర్వాత ప్రతి సొసైటీలో ఒక దేవాలయం ఉండేది. సాయంత్రం 6 గంటలకి చీకటి పడగానే భోజనం చేసి వాళ్ళు గుడికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ భజనలు, కీర్తనలు, ప్రవచనాలు. ఆ ప్రవచనాలు వింటే ఇప్పుడు మీకు నేను ఇవన్నీ చెప్తా ఉంటే మనసుకి ఎట్టుంది, బాగుందా లేదా, ప్రశాంతంగా ఉందా లేదా. సో వాళ్ళు అటువంటి వినేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు.
ఆ టెన్షన్స్ అన్ని ఆ గుళ్ళోనే వదిలేసి హ్యాపీగా వెళ్ళిపోయి, మనకు ఇప్పుడుండే పరిస్థితి బుర్రలో ఉండే టెన్షన్స్ తీసి బయటపడేసే మెకానిజమే లేదనమాట. రోజు రోజుకి పెంచుకోవడం. అందుకనే వాడు నడిచేటప్పుడు ఎట్లుంటుందంటే ఇటు నడుస్తుంటాడు, నెత్తిన ఏదో టన్నులు బరువు ఉన్నాడు, కానీ కనపడదు, అన్ని లోపల ఉన్నాయి. దించుకునే మార్గమే లేదు, రోజు పెంచుకునే మార్గమే. సో ఆ దించుకునే మార్గం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన. ఇక్కడ ఉన్నంత వరకు శాంతిగా జీవించాలన్నా, తర్వాత మళ్ళా కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడికి చేరుకోవాలన్నా రోజులో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతనకు కేటాయించాలా. అది లేకపోతే నా శాంతి నా సుఖం, వాడికి శాంతి లేదు, సుఖం లేదు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన విలువ తెలుసుకొని దాన్ని మనం పాటిస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలని చెప్పి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా పర్యటించి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. ప్రపంచం 70 సంవత్సరాల వయసులో వాళ్ళ గురువు గారు చెప్పారు 21 సంవత్సరాల వయసులో అమెరికా ఏం చేస్తే భారతదేశం ప్రపంచం అంతా కూడా దాన్ని అనుసరిస్తూ పులి చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టుగా ఆ అమెరికాకు వెళ్ళి వాళ్ళు మన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే యావత్ ప్రపంచం కూడా దీన్ని అనుసరిస్తుంది. అప్పుడు ఆయన జీవితం అంతా ప్రయత్నం చేస్తే 68 సంవత్సరాల వయసులో అవకాశం దొరికింది అమెరికా వెళ్ళడానికి. 40 రూపాయలు జోబులో పెట్టుకుని వెళ్ళారు, అది మారదంట. అక్కడికి వెళ్ళి కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎముకలు కొరికేసే చలి. వితిన్ 10 years లో 10 సంవత్సరాల లోపు గ్లోబ్ అంతా 14 సార్లు తిరిగారు. 108 మందిరాలు కట్టించారు. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరాన్ని నిర్మించారు. బంగారుతో కట్టించారు ఆ మందిరాన్ని ఆయన శిష్యులు. 70 వైదిక సంపుటాల గ్రంథాలు రాశారు. ఈరోజు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో వాటిని ఫిలాసఫీకి వాడుతూ ఉన్నారు ఆ పుస్తకాలు. దురదృష్టవశాత్తు భారతదేశంలో మనం చదవట్లేదు. ఆయన ఒకటే చెప్పారు. ఒకసారి న్యూయార్క్లో ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగారు, గురువుగారు భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయట్లేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. మేము చూడలేదే అన్నారు. నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు కూర్చొని ఉన్నారు. మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. ఈరోజు సొసైటీకి కావాల్సింది ఏంటి అంటే వ్యక్తి నడవడికలో మార్పు కావాలి. రోజు రోజుకి కలి ప్రభావం వల్ల దుర్భరమైపోతా ఉంది. వ్యక్తులు మృగాల్లాగా తయారవుతున్నారు. మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం పోనంత వరకు సమాజంలో శాంతి లేదు. ఒక 20 కుక్కల్ని గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమైనా ఉపయోగం అవుతుంది? కుక్కలు అవి కాట్లాడుకుంటాయి. అటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ శాంతి రావాలా అంటే